బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రానున్న 24 గంటల పాటు ఏపీలో అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది, దాని ప్రభావం ఏపీలో ఏ మేరకు ఉంటుంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు? నిన్న ఏర్పడిన అల్పపీడనం ఇంకా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అది ప్రస్తుతం దక్షిణ ఒరిస్సా అండ్ ఉత్తరాంధ్రకి సమీపంలో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్, డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్ అండ్ డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రాంతం, అలాగే వాయు బంగాళాఖాతం ఇది ప్లస్ ఈ ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణ ఒరిస్సా ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి అయితే ఇది ఇంకా అల్పపీడనంగా కంటిన్యూ అవుతుంది. ఇది నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు నార్త్ ఆంధ్ర సౌత్ ఒరిస్సా మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు ఇలా ఈ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు దక్షిణ కోస్తాలో కానీ ఒక మోస్తరు వర్షాలు అంటే రైన్ ఆఫ్ థండర్ షవర్స్, అలాగే కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్ష సూచన కూడా అయితే ఇస్తున్నాం. ఉత్తరాంధ్రలో చూస్తే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు ఈ జిల్లాల వరకు ఇచ్చాం. అలాగే ఇటు దక్షిణ కోస్తాలో అయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన ఉంది. ప్లస్ ఇటు నెల్లూరు కింద ఉన్నటువంటి తిరుపతి మండలాలు కొన్ని ఉంటాయి, ఈ తాడ అండ్ శ్రీహరికోట ఆ ప్రాంతానికి కూడా మనం భారీ వర్ష సూచన అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈదురుగాలి ప్రభావం కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అలాగే ఇది మ్యాక్సిమం 60 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది మొత్తం మీద బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్న 24 గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు ఉంటూనే చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా ఉంటుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.